కూర్చోండమ్మా. కుర్చీలో కాదు, కుర్చీలో కూర్చో. కుర్చీలో కూర్చొని కాలు కొంచెం గీత పని ఏం చేస్తాడు అందరూ వచ్చిన వాళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేసి చెప్పినాడు. నాలుగుకి పడుకున్నాను, నాలుగు లేవలేదు, లేకపోతే వాళ్ళు బంద్ చేసాక మైకి గుర్తు చేసింది కాబట్టి వాన్ ప్రకాష్ ఎందుకు చెప్పి పైన గడ్డి అంతా దిగించేస్తారు. ఆయన బోర్డు మెంబర్ మనవాడు చెప్పి మన మీద పంపింది. వాడు దానికి వాడు ఎదురు చూస్తూ సరిపోయి పాప వాడి టైం తీయలేకపోయాడు. నేను మీరు ఇది ఏకాదశి ఉపవాసంలో ఉపన్యాసాలు వేదతో విన్యాసాలు తప్పలేదు. నాన్న రండి, నుంచి మేము మా షెడ్యూల్ ఏంటి, మేము ఆలగంట వెళ్ళాలి. అది మేము అక్కడ వదిలేస్తే చాలు బాబు. మేము ఇక్కడ అన్నాం, 6 గంటలు దాన్ని అంతే. ఇక్కడ కాదు, రెస్ట్ తీసుకుంటాం. 5 నిమిషాలు నాకు సాయంత్రం మీరు ఎలా చెప్తారు? హరే కృష్ణ. నాన్న తిరిగే వాళ్ళంతా తిరగండి, అక్కడ నెయ్యి ఉంది వేయండి. అమ్మా నెయ్యి ఉంది అక్కడ చూడండి, ఈ ప్యాకెట్లో కూడా ఉంది. నెయ్యి కొంచెం వేయండి, ప్రదక్షిణ చేసుకోండి, బొట్టు పెట్టుకోండి. ఈరోజు శని త్రయోదశి మామూలు రోజు కాదు, రోజు. ప్రతి ఒక్కరూ 3 చుట్లు ఓపెన్ చుట్టూ చూస్తే చాలా చాలా మంచిది. ఏదైనా గ్రహదోషాలంతా తొలగిపోతాయి. మార్గశీర్ష మాసం, ధనుర్మాసం, ఎందుకంటే ఏం కాదు. శని త్రయోదశి అందరూ ఒక్కొక్క స్కూల్లో నెయ్యి వేయండి, 4 చుట్లు తిరగండి. మా తమ్ముడు దివాకర్ ఢిల్లీ అదే సైంటిస్ట్. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, శని త్రయోదశి. ఈ యొక్క హోమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ హోమంలో చుట్టూ తిరిగేసి అక్కడ నెయ్యి అంటే కింద సకల పాపాలు కానీ సకల దోషాలు ఏవైనా ఈరోజు తొలగించుకోవడానికి భగవంతుడు వరమించేటువంటి రోజు. ఏదంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. అందరూ చెప్పాలి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. గోవింద 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. ఈరోజు చాలా మంచి రోజు, శని త్రయోదశి, మార్గశీర్ష మాసం. ఇలాంటి మంచి శుభ సందర్భంలో రవలకొండ దగ్గర మనం వీరభద్ర స్వామి తిరుగాడి నేలలో చక్కగా హోమం చేసుకుని ఈ శుభ సందర్భంలో ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాం. కాబట్టి ఈ రోజంతా కూడా మీరు చాలా మంచిగా గడపండి, భగవన్నామం చేస్తూ గడపండి, స్మరణ చేస్తూ గడపండి. కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం నహినే రక్షతి అన్నారు. కాబట్టి నామస్మరణ ఒకటే రక్షిస్తుంది. అలా మాట్లాడకుండా, కబుర్లు చెప్పకుండా,
ఏర్పాటు ఈరోజు త్రయోదశి చాలా అతి ఉత్తమమైన రోజు. ఈ హోమంలో ప్రదర్శన చేస్తే ఎవరికి ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఆ హోమంలో సైడ్ చేసి ఈ వీడియో తీస్తున్నాడు. నువ్వు అటు పట్టుకుంటే తీసుకోవాలి, అడ్డం రావు, మార్గం ఎత్తుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ, హరే కృష్ణ. రిపీట్ చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. గోవింద 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 గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకు కాసేపు మాట్లాడుతూ ఉంటుంది. దయచేసి స్వామి వారు ప్రవచనం చెప్తారు. ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా అక్కడ కూర్చోండి. అన్న అల్లరి చేయకండి. మళ్ళీ పైన వేదాశీర్వచనం ఉంది, మళ్ళీ వేదాచరణ కార్యక్రమం ఉంది. నన్ను కాసేపు వినండి, కూర్చోండి. ఎక్కడ కావాలంటే అక్కడ సుఖంగా మంచి రోజు చేసి చక్కగా హోమంలో పాల్గొనడం మన భాగ్యం. యజ్ఞ అవతారం విష్ణు, యజ్ఞో వై విష్ణు అని చెప్పి శాస్త్రం. అదేదో మంట, కట్టెలు, నెయ్యి, పొల్లలో అనుకోకండి. అది విష్ణువే, అది విష్ణుమూర్తి యొక్క గోరు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి మనం విష్ణువుని సంతోషపెట్టడానికే యజ్ఞం చేయాలి. యజ్ఞము అనగా నెయ్యి, పొల్లలో, కట్టెలు అని కాదు. యజ్ఞము అంటే మనం ఏం చేస్తే భగవంతుడు ఆనందపడతాడో అదేలా యజ్ఞమే. దానికే స్వామి భగవద్గీతలో చెప్పారు, యజ్ఞశిష్టాసిన హర్షంతో ఉచ్యంతే సర్వకిల్ విషయ ఏదే దేవగం పాప ఏవ సంధ్యాత్మకారణాత్. అంటే ఎవరైతే భగవంతుడికి అర్పించకుండా తింటారో వారు తినేది పాపమే అన్నారు. కాబట్టి మనం ఏం చేసినా ఈ పని చేస్తే భగవంతుడు ఆనందపడతాడు అనే దృష్టిలో మనం చేయాలి. కానీ మనం ఎలా చేస్తాం? మన ఆనందం కోసం, మన స్వార్థం కోసం. కాబట్టి ఆ బుద్ధి మారాలి, ఆ దృష్టి మారాలి. ఈ పని చేస్తే భగవంతుడు ఆనందపడతాడు. అది ఏ పని అయి ఉంటుంది? దయచేసి అందరూ శబ్దంగా ఉండాలి. రాధా మనోహర్ స్వామి రావడం మన అదృష్టం. వారి ప్రవచనాలు వినే భాగ్యం చాలా గొప్ప. కాబట్టి దయచేసి స్వామి వారి ప్రవచనాలు 2 నిమిషాలతో మనం ఖచ్చితంగా విధానం చేసి మనం ముందు కోరుకుంటున్నాం. అందరూ ఒకసారి నమస్కారం పెట్టండి, అందరూ చెప్పండి. ఓ నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ. హే కృష్ణ, హే కృష్ణ, కరుణా సింధో, కరుణా
పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కేశవ భగవాన్ కి జై గోవింద 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 ఒక్క నిమిషాలు అలా చేయకండి. మన వ్యాపారం, మన వ్యవహారం, మన ఇల్లు, మన సెల్లు, మన ఒళ్ళు అన్ని అశాసనం పెట్టుకోండి. ఈ భూమి మీదకి మనం ఒక పర్పస్ మీద వచ్చాం. ఆ పర్పస్ ఏమిటంటే మోక్షం పొందడం. అది మన పర్పస్. మనం ఏమనుకుంటామంటే మేడ, గోడ, దాని పక్కన గోడ, అదేసే మేడ, దాని నుంచి వచ్చే ఆదాయం, ఇలాంటి ఏమైనా ఎక్కలేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆస్తి కావాలి, కానీ దానికంటే ముఖ్యం ఆస్తిక్యం కావాలి. ఆస్తిక్యం అంటే భక్తి, భగవంతుడి పట్ల విశ్వాసం. మన దేశంలో ఇతర మతాలు పెరగడానికి కారణాలు మనమే. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సినిమా తీసినప్పుడు అందులో ఎన్టీఆర్ పాట పాడారు. ఏంటది? అబ్బా ఏం పట్టుకున్నావా? ఏం పేరు? ఎంతనే పట్టుకున్నావా? అలాగైతే అందుకోవాలి. ఏమంటే పండితులారా ఏమంటారు, మీరేమంటారు అంటూ అందులో ఆ పాటలోనే గెలిపి పెడతారు. ఏమిటది? మనం ప్రేమించాం, మనం ఆదరించాం, వాడు మన ఏదో ఎక్కువ, వాడేదో తక్కువ, ఇలాంటి పిచ్చి వేషాలు వేయడం వల్ల ఇతర మతాల్లో వెళ్తున్నారని ఆయన 4,550 చెప్పాడు. మనకి సిగ్గు లేకపోయా. సీమ అంటే ఎవరు గుర్తురావాలి? ఓ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఓ కాశీరెడ్డి నాయన, ఒక అన్నమయ్య, ఓ భక్త కన్నప్ప, ఓ సత్యసాయి బాబా గారు, ఓ పుట్టపతి నారాయణాచార్యులు గారు. ఇది మామూలు లేదా? ఓ వెంకమాంబ, రాయలేని సీమ రాయలు వారు, అష్టదిగ్గాల్లో కొందరు, ఇలా ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన సీమలో మనకి సీమ కొందరు మతాలు పెరుగుతున్నాయి. వాళ్ళు ఏమో చిచ్చు పెడుతున్నారు. మొన్న చూసే రాయచోట్లో రచ్చ, మొన్న మదనపల్లిలో రచ్చ. ఎందుకంటే వాళ్ళకి మతం పెచ్చ. భూమి మీద మన ఒకే ఉండాలనుకుంటాడు. వాడికి స్థానికంగా ఎంత గొప్పడైనా వాడికి పట్టదు, ఎంత గొప్ప భక్తులైనా పట్టదు. మనకేమో సిగ్గు లేకపోయా, మనమేమో పేర్లు పండుగ చేసా, మనమే పైసలు పెట్టి అది కట్టిస్తారు. ఏంటది? సావి, వేల సావి. పీళ్ళు అంటే అర్థం తెలుసా ఎవరికైనా? పీళ్ళు వెళ్ళరా బాబు, పీళ్ళకి మొక్కేది ఏంటి? పీళ్ళు అంటే వెళ్ళిపోయిన శవం. శవాన్ని చూస్తేనే దండం పెట్టాలి, పోయి స్నానం చేయాలి. అటువంటి నువ్వే శవం కాడికి పోయి చుట్టూ తిరిగితే మొన్న రామచంద్ర ఏం చేశాడు? వాడు ఏదో చెప్పాడు, రహమాన్ అని చెప్పి పోయాడు. విమర్శలు ఎదుర్కొన్నాడు. మామూలుగానే శవం కాడికి పోకూడదు. ఇంకా అయ్యమ్మ వేసుకుని పూర్తి చేసి అయినా వాళ్ళ కాడ ఏంటి చేసుకునే సాయం మనం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి స్నానం ఉందా? వాళ్ళకి స్నానం ఉందా? స్నానమే నేను దేవుడికి ఏం చెప్తాడు, ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళ కాడ ఏముంది? ఇసుక. ఇసుకేనా? ఎలాది? వాళ్ళ మతం పుట్టి కాడ ఏముంటుంది? ఇసుక ఉంది. వాళ్ళ దగ్గర వాటా మేట ఏది నేర్చుకునేది మన వాడ. పోనీ అడగండి, ఇప్పుడు మనం చెప్పమంటే 100 మంది తల్లుల పేర్లు చెప్పగలం. సాయుడు క్రైస్తులు 10 మంది తల్లుల పేర్లు చెప్పగలరు. మనం రామాయణంలో సీతమ్మ గురించి చెప్పగలం, డొక్కా సీతమ్మ గురించి చెప్పగలం. వాళ్ళే చెప్తారు చెప్పండి. ఒక చెక్క, ఒక చుట్ట. అక్కడ ఏం చెప్తారు? ఏం చేసుకోవాలి చెప్పగలరు. పండగ ఇప్పుడు రేపు 10 రోజులు పోతే మనకి సంక్రాంతి, భోగి, కనుమ,
ముక్కల్మ, అలా ముందుకెళ్తే శివరాత్రి, ఇంకా ముందుకెళ్తే శ్రీరామనవమి, ఉగాది, పండగలే పండగలు. మనం 100 పండగలు చేస్తే ఎక్కడో 1-2 ముక్కలు వస్తాయి. అయితే ముక్కలంటే మాంసం. మరి వాళ్ళు పండగలు ఎన్ని ఉన్నాయి వాళ్ళకి? అసలు మాంసాలు లేకుండా, రక్తపాతం లేకుండా పండగలు ఉన్నాయి వాళ్ళకి. మనం 1000 దేవాలయాలు, 10,000 దేవాలయాలు, 1,00,000 దేవాలయాలు చూపిస్తాం. ఎక్కడ రక్తపాతం లేకుండా శాకాహారంతోనే. ఒక్క మసీదు చూపించగల వాళ్ళు, ఒక చర్చ్ చూపించగల రక్తపాతం లేకుండా. కానీ ప్రపంచం ఏం నేర్చుకోవాలి? మనకేమో ప్రభుత్వం చెప్తారు మా వాడు ప్రేమిస్తాడు అని. వాడంత ప్రేమించేవాడైతే ఇప్పుడు ఇజ్రాయిల్లో ఏం ప్రేమిస్తున్నాడు? గాజాలో ఏం ప్రేమిస్తున్నాడు? పాలస్తీనాకి ఇజ్రాయిల్ ఇప్పుడు లొల్లి దేనికి తెలుసా? దేనికి లొల్లి? వాడు అబ్రహం మతమే, వీడు అబ్రహం మతమే. ఇద్దరు ఒకే మతస్థులు. గ్రూప్స్ అంటారు కదా. రెజీనా అని ఒక హీరోయిన్ ఉంది, ఆవిడ ముస్లిం అంట, క్రిస్టియన్ అయ్యిందంట. వాడి కింద కామెంట్ పెట్టాడు, ఏముంది అబ్రహం వచ్చి అబ్రహంలోకి వచ్చావు అదేగా. తెలుసా మీకు? దావీదు, ఇబ్రహీం అంటే ముస్లిము, అబ్రహం అంటే క్రిస్టియన్. రెండు ఒకటే, ఏం తేడా లేవు. మీకు తెలియని వచ్చాడు చెప్పనా? ఖురాన్లో యేసు గురించి ఉంటుంది తెలుసా? నెంబర్ కూడా చెప్తున్నా చూసుకోండి. ఖురాన్ 9:36లో యేసు బాబు ఏం చెప్తాడంటే, నేను మా తల్లి మరియా మేమిరువురము అల్లాహ్ దాసులు అంటాడు. వీడేమో మా వాడు నమ్మడానికి కప్పల దగ్గరికి వచ్చి చిచ్చు పెట్టి చచ్చి పెడతాడు. వార్త చెప్పచ్చు, పాత బస్తీగా చెప్పను, ఎగరేసుకొస్తాడు. కాబట్టి మనకి ఇస్లాం అక్కర్లేదు, క్రైస్తవం అక్కర్లేదు. అది మంచిగా కదా, మనకి అక్కర్లేదు. మనకి బంగారు కొండ రామలకొండలో వేరే సాగుంటే మాట్లాడుతుంది. ఆయన అప్పుడుంటే సుల్తానికి మధ్య చూపించారు కదా, వాడు మాంసం పెడితే ఆయన పండు చేశారు కదా. ఇలాంటి మహామహిమానులు పుట్టిన సేమ రాఘవేంద్ర స్వామి వారు ఇప్పటికీ ఉన్నాడు సమాధిలో. నువ్వు అది వదిలేసి, ఆయన వదిలేసి నువ్వు దేని పట్టుకుంటానేది? సేమంటే వెంకన్న, సేమంటే మల్లన్న, సేమంటే మహానంది, సేమంటే యాగండి, సేమంటే అహోబిలం. ఇల్లు వదిలేసి నువ్వు ఏందో ఎక్కడో ఇతరైనా అంటావు, ఎక్కడో మంట అంటావు, చెక్క అంటావు. ఏంటి అవసరమా? మళ్ళీ దానికి పైసలు ఇచ్చేది మన గవర్నమెంట్. వాళ్ళు పోతే 1,00,000, వీళ్ళు పోతే ఏంటి? అంతకుముందు కిస్మిస్ చేయడానికి నియోజకవర్గంలో ఫంక్షన్ మండలానికి 30,000 ఇచ్చేవాడంట. ఇప్పుడు 1,00,000 అంట. ఎవరి పైసలు? ఎవరి పైసలు? మన పైసలేనా? గుళ్ళో పైసలు ఎత్తుకెళ్ళి గుడిసేడు వాళ్ళకి ఇచ్చేదా? మన ధర్మనాశం చేసేవాడు. మనమేమో సిగ్గులేకపోయాం. భయ్యా మెరీ కిస్మిస్ అంటాడు, మెరీ కిస్మిస్ అంటాడు. మీకు తెలుసా? ఏమన్నా అంటే సస్తారు మనోళ్ళు. మొన్న 25 బర్త్డే వాడు పుట్టేడన్న చోట చేయలే. తెలుసా? చేయలే. అక్కడ ఉన్న ఇజ్రాయిల్ యూదులు వస్తే కోస్తారు, అక్కడ ఏం జరగలేదు. వాళ్ళు పుట్టిన చోటే దిగులేదు. మనకి ఎందుకు ఇది? ఇంకో జోకు ఎవడా అన్నాడు, ఈ రాధమణ వాడికి తెలియదు, అంతరిక్షంలో కూడా కిస్మిస్ చేశారు అన్నాడు. ఒక జోక్ చెప్పాలా? అంతరిక్షంలో సునీత విలియమ్స్, అంతరిక్షంలో సునీత విలియమ్స్ ఇంకొకరు ఫోటోలు పెట్టారు మనకు. ఏంటది? కిస్మిస్ టోపీ, డ్రెస్ వేసుకున్నట్టు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు అంతరిక్షానికి? 6 నెలల క్రితం. అంటే డ్రెస్ అట్టుకునే వెళ్ళారు వీళ్ళు. అంతా ఎడిటింగ్ ఆఫ్ ఇండియా. కాబట్టి మనం ఆలోచించాలి. మన ఋషులు, మన పూర్వీకులు. ఇప్పుడు టెలిస్కోప్ ఎవరు కనిపెట్టారండి?
టెలిస్కోప్ ఎప్పుడు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారు? 16వ శతాబ్దంలో మీ జిల్లా అధ్యక్షురాలు అమ్మ గూగుల్లో చదువుతాం. టెలిస్కోప్ ఎవరు కనిపెట్టారు చెప్పారు? గెలీలియో తెలుసా మీకు? ఎప్పుడు? 16వ శతాబ్దంలో. మరి మనం నవగ్రహాలు ఎప్పటి నుంచి పూజ చేస్తున్నాం? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి. నవగ్రహాలు అంటే తెలుసు కదండి, అందరూ చెప్పండి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహాలు ఎప్పటి నుంచో పూజ చేస్తున్నాం. ఇంకో విషయం చెప్తా. అబ్బాయి ఫలానా రోజు చంద్రగ్రహణం అని చెప్పాడు అయ్యవారు. మనం పుట్టిగా నుంచి 50, 60, 70 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాగా. చెప్పిన టైంకి చంద్రగ్రహణం అయిందా లేదా? చెప్పిన టైంకి సూర్యగ్రహణం అయిందా లేదా? మరి టెలిస్కోప్లు సైంటిస్టులు లేనప్పటి నుంచి చెప్తున్నారుగా. గట్టు మీద అడుగు పక్కన కూర్చొని చెప్తారుగా. మరి జ్ఞానం మనకు ఉన్నట్టే లేదంట, అవునా? కాబట్టి ఇంకో విషయం, తమిళనాడులో ఓ దేవాలయంలో 1000 ఏళ్ల క్రితమే గర్భంలో శిశువు ఎలా పెరుగుతాడు గుళ్ళో చెక్కి పెట్టారు. ఎలా గర్భం లోపల ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు? ఆ పిండం ఎలా ఉంటుంది, ఎలా తెలుసు? వాళ్ళ అండం ఎలా ఉంటుంది, అవన్నీ రాతి మీద చెక్కి పెట్టారు. కాబట్టి ఎవడో ఏదో చెప్పాడని మన పూర్వీకులు నిందించడమో, మన ఇష్టం వచ్చినట్టు హేళన చేయడమో, బ్రిటిష్ వాడు ఎవడో వస్తే మనం బాగుపడ్డామని తప్పుడు ఆలోచన చేయకండి. బ్రిటిష్ వాడు ఎటువంటి వాడు అంటే, బ్రిటిష్ వాడు మనం దోచుకెళ్ళాక మన వాళ్ళు ఏమనుకున్నారు? మన పుస్తకాల్లో ఏం రాశారంటే, బ్రిటిష్ వాడు రాబట్టే చదువు వచ్చిందంటే రాశారు. బ్రిటిష్ వాడు రాకముందు మన దేశంలో 7,34,000 గురుకులాలు ఉంటాయి. కానీ బ్రిటిష్ కుక్కలు, ఈ క్రైస్తవ కుక్కలు ఏం చేసినాయి? ఒక్క జీవో పాస్ చేసింది. బ్రిటిష్ ఈ గురుకులాలకి ఎవరు సహాయం చేయకూడదని. సుబ్బారెడ్డి గారు ప్రతి నెల 10 బస్తాలో 20 బస్తాలో బియ్యం పంపిస్తారు నోట్లో. వాడు జీవో పాస్ చేశాడు. బ్రిటిష్ క్రైస్తవ కుక్క. ఈయన పంపిస్తే ఏం చేస్తాడు? ఈయన మీద కేసు కడతాడు. ఈయన పంపడం. నెమ్మదిగా గురుకులం ఏమైంది? మూసుకుపోయారు. అలా 2 లక్షల గురుకులాలు మూసుకుపోయి ఎంతో మంది విద్యలు, ఎన్ని విద్య అంటే కేవలం ఏదో డిగ్రీలు కాదు. పూర్వం ఇప్పుడు తమిళనాడులో ఇన్ని దేవాలయాలు కదా, ఈ దేవాలయానికి బ్రాహ్మణులు కట్టారా? విశ్వకర్మ కదా. ఎలా కట్టారండి? నేర్చుకుంటేనే కదా. ఎవరు నేర్చుకుంటేనే కదా దేవాలయం అంటే. ఊరికే అయిపోతుందా? శిల్పశాస్త్రం ఏదంటే రాయి పట్టుకొచ్చి విగ్రహం చేసేస్తారా? అవుద్దా? కాబట్టి మన పూర్వీకులకు చాలా తెలుసు అనే విషయం మనకి తెలియదు. 0 ఎవరు కనిపెట్టాడు? నెంబర్లు ఎవరు కనిపెట్టారు? ఆర్యభట్ట. మన పట్టకాలకి చేయాలి. అసలు ఇతర దేశాలు కూడే లేదు, అన్నమే లేదు. మనం ఇక్కడ వివాహ భోజనంబు, ఎంతైన వంటకంబు, యాదవారవిద్దు ఆహారాకి ముందు. మనం ఎన్ని రకాలు. మీరు ఒక్కసారి మనం ఈ అన్నమయ్య పుట్టిన నేలలో ఉన్నాం. అన్నమయ్య 600 ఏళ్ల క్రితం స్వామివారికి కీర్తనలో ఇలా కీర్తించలేమని, ఆరగింపవో మాయప్పయిదే పేరిన నేతులు పెరుగులును ఆరగింపవయ్యా. ఏమన్నాడు? పేరిన నేతులు పెరుగులును. పెరుగు నెయ్యి ఎలా వస్తుందండి? పెరుగు నెయ్యి ఎలా వస్తుంది? పాలు ఉంటే వస్తాయి. పాలు ఎలా వస్తాయి? గడ్డిగా ఉంటే వస్తాయి. అంటే మనకి పచ్చని పంటలు ఉన్నాయి, గొప్ప పాడి ఉంది అని కదా దాని అర్థం. అన్నమయ్య అందులో ఇంకా చాలా చెప్తాడు. సుఖీ అంటాడు. సుఖీ అంటే తెలుసా? సుఖీ అంటే సుఖంగా ఉండడం కాదు. సుఖీ అంటే బూరులు అంటారే,
పూర్ణం బూరెలు. సేవలో సుఖి అని పిలుస్తారు. మధ్యలో పూర్ణం పెట్టి పెద్ద బూరి. నేను తిన్నాను. కొండ మీద పెడతారు. అంటే ఎవరికో దొరుకుతుందిలే, ఎంత ఉండదు. ఇంటి కొబ్బరి బోనం అంత ఉండదు. అంతా సుఖి కందిబ్యాడలు వేసి బెల్లం వేసి నెయ్యిలో వేపి, అంటే ఎంత నెయ్యి ఉండాలి, ఎంత పప్పు ఉండాలి, ఎంత స్ట్రాంగ్ పొయ్యి ఉండాలి, అంటే మనం ఎంత రిచ్ అయ్యి ఉండాలి. వాళ్ళ బతుకి నీళ్ళు లేవు, పడుకునే కాన్సెప్ట్ లేదు. వాళ్ళు మనకి నేర్పేది బిర్యానీ గురించి. సిగ్గుండి అక్కర్లే. ఎడారిలో బియ్యం ఉంటుందా? బియ్యం అన్నారంటే వాటర్ ఉండాలగా అక్కర్లేదా? వాడు బిర్యానీ చేసేది అబ్బబ్బబ్బ హైదరాబాద్ బిర్యానీ. వాడు ఉమ్మేస్తే ఇటు ఉమ్మేస్తాడు. ఈ మధ్య మండి భోజనం తెలుసా? పంది భోజనం ఏమన్నా? పందులన్నీ చుట్టూ కూర్చొని తింటాయి కదా, పందులకి పెడతారు కదా ఫామ్లో, కోళ్ళకి పందులకి కుక్కలకి. అట్లా ఈ పందులన్నీ బట్టలు వేసుకుని కూర్చుని ఆడ ఎగిరి వాళ్ళు ఎడారిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ దొరికేది కష్టం కాబట్టి ఏదో ఒక జంతువుని చంపి అందరు కలిసి మీకు తింటారు. రాక్షసులు నీకేం కరువురా, నీకేం పోయా కావరా, మట్టి భోజనం తింటారు, పది భోజనం రా. సిగ్గులేనిపో. ఏడకుంటున్నావు, ఏడ తింటున్నావు. కొంచెం దేకండి. ఏమన్నారు? హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకండి. అది మీ ఇష్టం. తెలుగులో దేకుంటారు. ఎవరికి నచ్చినా నచ్చపోయినా నిజాలే చెప్పండి. ఈ దేశం హిందువులది. ఈ దేశానికి ఎడారికి ఏం సంబంధం లేదు. ఇన్నాళ్ళు వచ్చే ఆడి డ్రామాలు చెప్పిన అబద్ధాలు పక్కన పెట్టండి. అందరూ ప్రణామం చేయండి. చేశాక ఎవరి వాళ్ళు చెప్పండి. ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తనంలో ఈ హిందూ దేశంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యే అది గ్రీన్ బ్యాగ్ కానీ బ్లాక్ బ్యాగ్ కానీ. అయ్యే ఒక ఊరిలో హనుమాన్ జయంతి చేయమంటే హనుమాన్ జయంతికి ఎవరు రారు సార్, మేము పిల్ల పండుగ చేస్తాం సార్ అన్నారు. పిల్ల పండుగ ఎందుకు ఒక టోపీ పెట్టుకొని మతం మారదని చెప్పాను. ఇట్లాంటి వ్యవహారం వద్దు వద్దులేమ్మా. ఇది కృష్ణుడిది ముద్దాలో వాసన చూడండి, స్మెల్ చూడండి, స్మెల్ చూడు. మున్సిపాలిటీ లేటా ఏం లేదు. అంజే స్మెల్ చూడు. స్వామి రా. అద్భుతం. ఆహా ఆహా. ఓ శివత్సహ. అద్భుతం. మమ్మీ నేను ఎవరైనా తెలుసా? స్వామి గుర్తుపెట్టేవా? చచ్చిపోయావా? కూర్చోండి.